అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని భూమి పూజలు చేశారు. ఎడ్లబండితో పొలం దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, జిల్లాలో 7 కోట్లతో కాలువల అభివృద్ధి చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే పొలం దున్నుతుండగా ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అధికారులు, రైతులు అప్రమత్తం అవ్వడంతో కలెక్టర్, ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. జనాలను చూసి ఎద్దులు బెదిరిపోయినట్లు తెలుస్తోంది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఏరువాక వ్యవసాయ పనుల్ని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని వేళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నేను, రైతులు, అందరు నాయకులు కలిసి వేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా రైతుకి అనుకూలమైనటువంటి విధంగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, అలాగే వ్యవసాయ మంత్రి గారు తీసుకున్న అనేక నిర్ణయాలతో ఈరోజు రైతు వ్యవసాయానికి అన్ని విధాలుగా సహాయపడటానికి కూటమి గవర్నమెంట్ పూర్తిగా సంసిద్ధమై ఉంది. దాంట్లో భాగంగా మీ అందరూ చూశారు, సుమారు 4 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి, జిల్లా అంతా కలిసి సుమారు 7-25 కోట్ల రూపాయలతో కాలువలో డ్రైన్లన్నీ కూడా తవ్వడం జరిగి సమృద్ధిగా వ్యవసాయ రంగానికి నీరు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూటమిలో చేయడం జరిగింది. ఎప్పుడు